హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము ఆరోగ్యకరమైన రుచికరమైన లడ్డు తయారు చేసుకుందాము. అది పూల్ మఖన అలాగే డ్రై నట్స్తో. ఇదైతే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే స్వీట్. అలాగే ఒక 15-20 నిమిషాల్లో మనం ఈ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 కప్పులు పూల్ మఖానాని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కప్పు బాదం పప్పు వేసుకొని కొద్దిగా వేగేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్నాక ఒక పావు కప్పు జీడిపప్పు కూడా వేసి ఇవి కూడా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. కావాలంటే 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసి వేయించుకోవచ్చు. మీకు కావాలంటే పిస్తా పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను పంప్కిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూను మెలాన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు అలాగే పుచ్చగింజలు తీసుకొని వేయించుకోవాలి. ఈ గుమ్మడి గింజలు పుచ్చగింజలు ఇవి మాత్రం ఆప్షనల్. ఇవి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఇవి కూడా వేగిపోయాయి. వీటిని 1 నిమిషం వేయించితే సరిపోతుంది. ఇవి కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని 1 నిమిషం పాటు కొంచెం దోరగా అయ్యేంత వరకు వేయించుకున్నాక దీంట్లోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది నేను షాప్లో కొన్న ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, డెసికేటెడ్ కోకోనట్ పౌడరు. లేదు ఇంట్లో కనుక మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అది కూడా తురిమి వేసుకోవచ్చు. ఈ కొబ్బరి పొడి వేసాకైతే ఎక్కువసేపు వేయించకూడదు. అంతా ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్లో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ మఖానా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకుందాము. మరీ మెత్తగా పిండిలాగా చేసుకోకుండా మనకి ఈ బాదం పప్పులు జీడిపప్పులు అనేటివి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. అందుకని చెప్పి మనము ఇక్కడ కొంచెం బరకగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా నువ్వులు అలాగే కొబ్బరి పొడి, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు బెల్లం పొడి కానీ లేదంటే ఏదైనా చక్కెర కానీ వేసుకొని 1/2 కప్పు నీళ్లు కూడా పోసి ఇవి మరుగుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక 10 లేదా 15 సెకండ్లు ఇది మరగనివ్వాలి. ఇక్కడ మనం తీసుకున్న బెల్లం కానీ చక్కెర కానీ కరిగితే సరిపోతుంది, పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడులన్నీ, ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి ఈ బెల్లం కరిగించుకున్నాం కదా ఈ నీళ్లు దీంట్లో పోసేసుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. సారీ అండి, ఇది వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. బెల్లం కలిపిన నీళ్లు పోసేటప్పుడు నేను వీడియో రికార్డింగ్ ఆన్ చేయకుండానే పోసేసాను. ఈ బెల్లం నీళ్లు పోసాక అయితే ఫస్ట్ స్పూన్తోనే కలుపుకోవాలి, డైరెక్ట్గా చెయ్యి అయితే పెట్టకూడదు. బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి చెయ్యి కాలిపోతుంది. తర్వాత చూసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి చేత్తో అంతా బాగా కలిపేస్తే నీట్గా కలిసిపోతుంది. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా ఈ పిండిని తీసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతావన్నీ కూడా లడ్డూలు చేసుకున్నామంటే మనకి హెల్తీగా మఖానాతో లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మీరు బెల్లం లేదా షుగర్ ప్లేస్లో మనకి ఖర్జూరంతో పేస్ట్ అయినా చేసి వేసుకోవచ్చు, అది కూడా తర్వాత ఇంకొకసారి వీడియోలో చూపిస్తాను. అంతే అండి, పూల్ మఖానాతో మనకి సింపుల్ అండ్ హెల్దీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి బాక్స్లో స్నాక్స్గా పెట్టడానికి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.